శ్వాసను ఆజ్ఞ చక్రం నిలుపుకున్న తర్వాత 5 టైమ్స్ జపం చేసినంతసేపు శ్వాసను ఆజ్ఞ చక్రాన్ని బంధించుంటుంది. ఫైవ్ టైమ్స్ జపం పూర్తయిన తర్వాత తిరిగి ఆజ్ఞ చక్రం నుంచి సుష్మని ఆడుకుంటా స్లోగా శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మని ఆడుకుంటా శ్వాసని పైకి లాగి సుష్మని ఆడుకుంటా పైకి లాగినట్టుగా స్లోగా కంఠం ద్వారా శబ్దం చేస్తూ స్లోగా శ్వాస తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోండి. శ్వాసను ఆజ్ఞ చక్రం నిలుపుకున్న తర్వాత 5 టైమ్స్ జపం చేసినంతసేపు శ్వాసను ఆజ్ఞ చక్రం బంధించుంటుంది. మీరు జపం చేసినా చేయకున్నా దైవ భావన తప్పకుండా ఉండాలి. జపం చేసినా దైవ భావన ఉండాలి, జపం చేయకున్నా దైవ భావనలు ఉండాలి. పూర్తిగా దైవానికి సిలిండర్ అయిపోయి తన్మయత్వ స్థితిలో ఉండాలి. సిలిండర్నెస్ తోటి ఉండాలి. దైవ భావన తప్పనిసరి. తిరిగి ఆజ్ఞ చక్రం నుంచి సుష్మని ఆడుకుంటా స్లోగా శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మని ఆడుకుంటా శ్వాసని పైకి లాగినట్టుగా స్లోగా శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోండి. ఫైవ్ టైమ్స్ జపం చేసిన తర్వాత తిరిగి ఆజ్ఞ చక్రం నుంచి మానసిక జపం పూర్తి అయిన తర్వాత తిరిగి ఆజ్ఞ చక్రం నుంచి సుష్మని ఆడుకుంటా స్లోగా శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి.